ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికి శుభవందనములు. ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1-9 వచనం చూసుకుంటే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులైన యోవేలు, అబియాను బెయేర్షెబాలోని న్యాయాధిపతులుగా ఎంచినప్పుడు వారు సమూయేలు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకుండా ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసినప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఆ వృద్ధుడైన సమూయేలు వద్దకు వచ్చి, నీవు ప్రవర్తించినట్లుగా వారు ప్రవర్తించట్లేదు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించమని అడిగినప్పుడు, ఆ మాట ఆయనకు ప్రతికూలంగా ఉన్నదని సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, యెహోవా, వారు నిన్ను విసర్జింపలేదు, నన్నే విసర్జించి ఉన్నారు, కాబట్టి నీవు వారు చెప్పిన మాటల ప్రకారంగా జరిగించుము. వారిని ఐగుప్తులో నుంచి నడిపించి నేటి వరకు వారు చేయుచున్న కార్యములన్నిటినీ నేను చూచుచున్నాను, కాబట్టి వారిని ఏలబో రాజు ఎలాంటి వాడో నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియచెప్పమన్నట్లు